ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 16వ శాసనసభ కొలువు తీరింది. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబుతో తొలుత ప్రమాణం చేయించారు. అనంతరం తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ప్రమాణం చేయించారు. వైకాపా నుంచి జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. తొలిసారి శాసనసభకు వచ్చిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. మొత్తం 172 మంది ఇవాళ ప్రమాణం చేయగా అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాలతో జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ప్రమాణం చేయలేదు. అందరి ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే ప్రోటెం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. మిగిలిన ముగ్గురు రేపు ప్రమాణం చేయనుండగా తర్వాత ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవి కోసం తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కౌరవ సభలో తాను ఉండనంటూ 2.5 క్రితం బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు చరిత్రాత్మక విజయం తర్వాత ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత అసెంబ్లీకి బయలుదేరారు. శాసనసభ వద్ద తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కరిస్తూ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు వచ్చిన సీఎం తొలుత శాసనసభకు నమస్కరించారు. అక్కడ వేద పండితులు పూర్ణ తో ఆయనకు స్వాగతం పలికారు. అసెంబ్లీ అధికారులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును లోపలికి తీసుకెళ్లారు. తొలుత తన ఛాంబర్కు వెళ్లిన ఆయన అక్కడ పూజలు చేశారు. తర్వాత చంద్రబాబు శాసనసభలోకి సగౌరవంగా అడుగుపెట్టారు. అందరికీ నమస్కరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ వద్దకు వెళ్లిన ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత నారా లోకేష్ సహా మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శాసనసభ ఎన్నికల్లో వైకాపా 11 సీట్లకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన మార్గంలో కాకుండా మరో మార్గంలో అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ప్రభుత్వం ఇంకా తొలగించినందున అదే కాన్వాయ్తో సీఆర్డీఏ రోడ్డు నుంచి మందడం వైపు వెళ్లకుండా అసెంబ్లీ వెనుక వైపు రోడ్డు ద్వారా ప్రధాన గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. వాస్తవానికి తగిన సంఖ్యాబలం లేనందున ప్రధాన గేటు వద్ద కారు దిగి లోపలకు రావాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆయన కారును లోనికి అనుమతించారు. ప్రతిపక్షం విషయంలో సభ్యులు హూందాగా వ్యవహరించాలని అసెంబ్లీకి బయలుదేరే ముందే చంద్రబాబు స్పష్టం చేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఈ మేరకు కారులోనే అసెంబ్లీ భవనానికి చేరుకున్న జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికే సభలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి సభలో కూర్చోకుండానే బయటకు వెళ్లారు. తర్వాత లాబీలో తాత్కాలికంగా కేటాయించిన ఛాంబర్లో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపు మాట్లాడిన జగన్ వచ్చిన దారిలోనే తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత మాజీ సీఎం జగన్ను చూస్తే తన రాజ్యాన్ని ఎవరో లాక్కున్నారనే అభిప్రాయంతో ఉన్నట్టు కనిపించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన నరేంద్ర ఓడిన తర్వాత జగన్ ఎలా ఉన్నారో చూడాలని తమ వాళ్లు ఆసక్తిగా ఎదురుచూశారని చెప్పారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడ్డాయని, పేరు కూడా తప్పుగా చదివారని నరేంద్ర చెప్పారు. ప్రమాణం చేసిన తర్వాత సీట్లో కూర్చోకుండా అసెంబ్లీ బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేను చూడలేదని, మొదటిసారి జగన్ని చూసినట్టు నరేంద్ర గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భారాసాను విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. తాను రాజకీయం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీలోనే అన్న ఆయన తన నిర్ణయాన్ని భగవంతుడు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని పెద్దలుగా అండగా నిలవాలని వారిని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని, వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. భవిష్యత్తులో ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం సహకారం తీసుకుంటామని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిక వేళ హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు భారత నేతలు, కార్యకర్తలు పోచారం నివాసానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలు పోచారం నివాసానికి వెళ్లగా ఇది తెలిసిన భారత నేతలు బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్ మరికొందరు ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భారత శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇది గమనించిన పోలీసులు బాల్కా సుమన్,
చౌహాన్, గెల్లు శ్రీనివాస ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం వచ్చినప్పుడే ఉద్రిక్తత నెలకొనటాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. భారాస నేతలు, కార్యకర్తలు అక్కడికి ఎలా చేరుకున్నారనే అంశంపై ఆరా తీశారు. మాజీ సీఎం కేసీఆర్ విధానాల వల్లే భారాస నుంచి ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన దానం, భారాసకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లోని భారాస ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వివరించారు. కాళీ యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ సహా పళ్ల రాజేశ్వరరెడ్డి మాత్రమే భారాసలో ఉంటారని దానం చెప్పుకొచ్చారు. తెలంగాణలో బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ పాల్గొన్నారు. గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే విధానం అవలంబిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. గనుల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని వివరించారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలని ఆ ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు వెల్లడించారు. లేఖపై ప్రధానితో మాట్లాడతారని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సత్తుపల్లిలో 3, కొయ్యగూడెంలో 3 బొగ్గు గనులు ఉన్నాయని చెప్పిన భట్టి ఆ బొగ్గు గనులను కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. సింగరేణికి బొగ్గు గనుల వేలంలో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో 2 క్యాంటీన్లను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. అమ్మ చేతి వంటల నాణ్యత పాటిస్తూ వంటలు అందించాలని మహిళా సంఘాలను మంత్రి కోరారు. 2 ఏళ్లలో జిల్లాకు 5 చొప్పున తెలంగాణలో 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నట్లు సీతక్క పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో పలు సేవలను ప్రారంభించిన మంత్రి ఉస్మానియా ఆసుపత్రి హైదరాబాద్ కా షానని కొనియాడారు. త్వరలో ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థుల కోసం కూడా హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఆసుపత్రిలో సమస్యలు ఉన్నప్పటికీ వైద్యులు రోగులకు మంచి సేవలు అందిస్తున్నారని రాజనరసింహ ప్రశంసించారు. భవిష్యత్తులో హెల్త్ పాలసీలపై ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీజనల్ వ్యాధులపై సమీక్ష చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారంపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను సిఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాల లోపాల వల్లే విజయవాడలో డయేరియా కేసులు వచ్చాయని పవన్ అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి తక్షణం కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీఎస్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను తీసుకున్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించి ఉదయం 7:50 డీజీపీగా సంతకం చేశారు. పలువురు ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. 1989వ బ్యాచ్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ సిపిగా పనిచేశారు. ఎస్ఐబి, సిబిఐ, సిఐడి చీఫ్గా పనిచేసిన ఆయన తర్వాత విజయవాడ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రైల్వే ఏడీజీగా, ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు డీజీపీగా ప్రభుత్వం నియమించడంతో విధులను స్వీకరించారు. విదేశాల నుంచి వలసలను గట్టిగా వ్యతిరేకించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పూర్తిగా తన స్వరాన్ని మార్చారు. ఈ ఏడాది చివరిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేరున్న ట్రంప్ విదేశీ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్, జూనియర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే విదేశీ విద్యార్థులకు అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డును ఆటోమేటిక్గా జారీ చేయనున్నట్టు తెలిపారు. అమెరికాలోని పెద్ద పెద్ద విద్యాసంస్థలో చదివి స్వదేశాలకు వెళ్తున్న చాలా మంది ఆయా దేశాల్లో మిలియనీర్లు, బిలియనీర్లుగా ఎదుగుతున్నారని, అలాంటి వారు అమెరికాలో ఉండే విధంగా చూడాలని తాను విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే గ్రీన్ కార్డు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విదేశీ వలసలు, అక్రమ వలసదారుల బహిష్కరణ వంటి అంశాలు అత్యంత కీలకంగా మారడంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మెరిట్ ఆధారిత విదేశీ వలసలను తాను గతం నుంచి సమర్థించినట్టు ట్రంప్ గుర్తు చేశారు. 2-4 ఏళ్ల కోర్సులు పూర్తి చేసిన వారందరికీ వెంటనే గ్రీన్ కార్డు ఇస్తామని, అధికారానికి వచ్చిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. 2022-23 విద్యా సంవత్సరం అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలో 10 లక్షల
లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు చదువుతుండగా 2.9 లక్షల మంది విద్యార్థులతో చైనా అగ్రస్థానంలో ఉంది. 2.69 లక్షల మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో యోగాసనాలు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా మానవాళికి భారత్ ఇచ్చిన అద్వితీయ బహుమతని పేర్కొన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేరియా కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో యోగా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్న ప్రధాని ధ్యానంతో ఏకాగ్రత, యోగాతో అపార శక్తి కలుగుతాయన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు ప్రాంతాల్లో యోగాసనాలు వేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకపై నావికదళ సిబ్బంది, తమ కుటుంబ సభ్యులు, పలువురు ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. నార్థన్ ఫ్రాంటియర్ మంచుకొండలు, ఈస్టర్న్ లద్దాఖ్ వంటి ప్రతికూల ప్రాంతాలు, లేహ్లోని వాంగ్చుక్ స్టేడియంలో సైనికులు సామూహిక యోగాసనాలు వేశారు. నార్త్ సిక్కింలోని ముగుతంగ్ సెప్ సెక్టార్లో 15,000 అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా చేశారు. ఆర్ఎస్పురా సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్లు యోగా చేయగా ప్యాంగ్సోంగ్ లేక్ ఒడ్డున స్థానిక పాఠశాల చిన్నారులు యోగా చేశారు. షిర్డీలో 1,200 మంది విద్యార్థులు ఓ పాఠశాల ప్రాంగణంలో యోగా చేశారు. వైద్యం, వ్యాధులపై అవగాహన కల్పించే లక్ష్యంతో వైద్య చిహ్నాన్ని తలపిస్తూ మానవహంగా ఏర్పడి యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ వివాదం, యూజీసీ నెట్ పరీక్ష రద్దుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీశాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. అక్కడ బారికేడ్లు దాటుకుని ఆందోళనకారులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీహార్ రాజధాని పట్నాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ధర్నా చేపట్టారు. హైదరాబాద్లో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే నీట్ను రద్దు చేయాలని నినదించారు. ఈ పరీక్షను కేంద్రం నిర్వహించలేకపోతే రాష్ట్రాలకు అప్పగించాలని ఎన్ఎస్యూఐ నేతలు డిమాండ్ చేశారు.